రుద్రంగి పోలీస్ స్టేషన్ లో డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రుద్రంగి పోలీస్ స్టేషన్ లో డ్రైవింగ్ లైసెన్స్ మేళా ఏర్పాటు చేశారు. సిఐ కిరణ్ కుమార్, ఎస్ఐ అశోక్ పాల్గొని డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసిన వారికి పలు సూచనలు చేశారు. అనంతరం సిఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అన్నారు. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం వల్ల ఇన్సూరెన్స్ వంటివి లబ్ధి పొందవచ్చని అన్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని అన్నారు. మైనర్లకు వాహనం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనం ఇవ్వకూడదని, ఇస్తే ప్రమాదం జరిగినప్పుడు వాహన యజమానిపై కేసు వేయబడుతుందని అన్నారు. అలాగే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యం నిర్వహిస్తున్న డ్రైవింగ్ లైసెన్స్ మేళాను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి వాహనదారుడు లైసెన్స్ కలిగి ఉండాలని హెచ్చరించారు. రుద్రంగి పోలీస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మన శ్రీ అఖిల్ మహాజన్ గారు ఆధ్వర్యంలో ఈ గ్రామీణ ప్రాంత యువతి యువకులకు ఎవరైతే లైసెన్స్ లేకుండా ఉన్నారో వాళ్ళకి పోలీస్ ద్వారా లైసెన్స్ ఇప్పియాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే లైసెన్స్ అనేది మనం అందరికీ వాహనాలు నడుపుతున్నారు, కానీ వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉండడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏమవుతుందంటే లైసెన్స్ లేకపోవడం వల్ల ఇన్సూరెన్స్ వాళ్ళకి ఏదైతే ప్రమాద బీమా రాకపోవడము, దానివల్ల వీళ్ళు ఆ ఓనర్ ఏదైతే బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ కావడం జరుగుతుంది. అంటే నడిపే వ్యక్తికి లైసెన్స్ లేకపోవడం వల్ల ఓనర్ కూడా ఎఫెక్ట్ అవుతాడు. అంటే అతను తెలియకపోయి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎవరో మనం వాహనాలు ఉంటాయి, ఎవరికైనా ఫ్రెండ్షిప్లో కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఏదన్నా నాకు వాహనం కావాలి నేను వెళ్ళొస్తా అని చెప్పేస్తే ఇస్తారు. నార్మల్గా ఏదో బైక్ కానీ కారు కానీ ఏదైనా ఇస్తారు. అయితే నడిపే వ్యక్తికి లైసెన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఏదైనా వాహనానికి ప్రమాదం జరిగితే ఈ ఏదైతే వాహనం ఇచ్చిన ఓనర్ కూడా దానికి బాధ్యుడవుతాడు. ఓనర్ మీద కూడా కేసు అవుతుంది. కాబట్టి కొంచెం అందరూ కూడా లైసెన్స్ కలిగి ఉండాలి. ఎస్పీ గారు దీన్ని చాలా పరిశీలన చేసి ఖచ్చితంగా ఈ మారుమూల ప్రాంతాలలో ఉన్న వారందరికీ కూడా లైసెన్సు ఉండేలా చేయాల్సిన బాధ్యత పోలీసులు తీసుకొని వారికి తగినంత వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి లైసెన్స్ తీసుకొని ఎటువంటి అపాయం జరిగినప్పుడు కూడా వారికి ఒక సేఫ్గా ఉండడానికి సారు ప్రధానంగా ఈ యొక్క అంటే విద్యా ప్రాతిపదికన చేయాలని చెప్పేసి సార్ నిశ్చయించుకున్నాను. అందులో ఒక 200 స్లాట్స్ సారు సపరేట్గా తీసుకోవడం ఫస్ట్ ఒక 50 మనకున్న మెయిన్గా వీనప్పటికీ 2 కూడా ఈ మారుమూల ప్రాంతాలు కాబట్టి ఈ 2 మండలిని మెయిన్గా ఫస్ట్ సెలెక్ట్ చేశాను. టౌన్లో అయితే అందరు కామన్ దగ్గరలో ఉండి బెమ్లవాడ సిరిసిల్లని అందరూ వచ్చేస్తారు, వాళ్ళకి కాదు. ఫస్ట్ రుద్రంగి, తర్వాత వీనపల్లి ఈ 2 మండలాలకే స్లాట్స్ చెప్పడం జరిగింది. అందులో 50 ఫస్ట్ మనకే ఇచ్చారు. ఈ 50 స్లాట్స్ రేపు మనం అందరూ కూడా ఏది ఇప్పుడు ఈ బుక్ చేసుకుని స్లాట్ నుంచి రేపు మార్నింగ్ 9 o'clockకి మీరు ఆర్టీఓ ఆఫీస్కి రావాలి. వస్తే మన కానిస్టేబుల్ మేము అందరం ఉంటాం, ఎస్పీ గారు వస్తారు. సార్ అక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి సార్ మీరు ఎగ్జామ్ రాయాలి. అందరూ ఎగ్జామ్ రాయకుండా ఉండదు. అదంతా కూడా గవర్నమెంట్ ప్రాసెస్. అదంతా అప్లై చేసుకోవడం, స్లాట్ బుక్ చేయడం, ఎగ్జామ్ రాయడం అంతా కూడా ఈ చట్ట ప్రకారం ఉంటుంది. చట్టాన్ని మనం అమలు చేయాలి కాబట్టి అదంతా కూడా ఉంటుంది. మీకు ఏంటంటే ఈ మధ్యవర్తులు లేకుండా మనకు స్ట్రేట్గా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా మనం స్ట్రేట్గా మనం అప్లై చేసుకొని మీకు ఏమి ఇబ్బంది కాకుండా అది మీకు ఈ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది.